వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు మంచు ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్, ఒక ముద్ర పడిపోయింది. వాళ్ళందరూ కూడా చాలామంది బుక్కులు పట్టుకుని రాసుకున్నారు. ఎక్కడే రిమార్క్ ఉంది, ఎక్కడ ట్రోల్ జరిగింది, ఎక్కడ ఏం మైనస్ జరిగింది, ఎక్స్పోజింగ్ ఉందా, లేకపోతే ఎప్పుడు ఏది రాసేద్దామా, ఏది చూపించేద్దామా, డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి అనే ఓడి అందరికీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం బోర్ కొడుతుంది. కానీ అసలైన సినిమా సెకండ్ హాఫ్ సినిమా లీలం అయిపోతాం, మనం కాళహస్తి వెళ్ళిపోతాం. మనం డైరెక్ట్గా ఇక్కడ ఉన్నా కూడా కాళహస్తి మైండ్ వెళ్ళిపోద్ది. అరే అమ్మ ఇలా ఉంటుందా, భక్తి ఎలా ఉంటుందా అంటే, మనం నోట్లోంచి నైవేద్యం, నోట్లోంచి నీళ్ళు శివుడికి పోస్తామా, మాంసాహారం నాన్ వెజ్ నైవేద్యం పెడతామా, ఇలా కొన్ని సీన్లు మనకి కొత్తగా చూపించారు. సినిమా అంటే అంత కష్టపడి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రామజీ ఫిలిమ్స్లో ఎక్కడే తీయచ్చు కదా, హైదరాబాద్లోనే తీయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ నాకు అనిపించింది కొత్త ప్రపంచం చూపించాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్లు బ్రహ్మాండంగా ఉంది. సో మంచు మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన క్యారెక్టర్ చిన్నదున్నా కూడా ఓకే, మళ్ళీ ఒకసారి పాత రోజులు గుర్తు చేశారు. హీరోయిన్స్ బట్టల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక నీళ్ళ నుంచి స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి విభూతి రాసుకుంటుంది. మనకి శివుడి మీద భక్తితో మనం చూస్తాము, కానీ మన మైండ్ మారుతుంది అక్కడ. అలాంటి సీన్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నిండా కప్పుకుని సీత ఎలా ఉంటుందో, నిండా కప్పుకుని శివుడి దగ్గర కూడా అలాగే ఉండాలి ఒక భక్తురాలు. కొన్ని సీన్లు తప్పులు జరిగినాయి, అవి జాగ్రత్త తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది. అలాగే ట్రోల్ చేయడానికి అంటారా, వెతుక్కుంటే బోర్డులు ఉంటాయి, ఆయన మాట్లాడితే ట్రోల్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఈ 40 నిమిషాలు ప్రభాస్ గారు ఎంటర్ అయ్యాక చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ, ఆయన విష్ణు గారు కొత్తగా యాక్టింగ్ అంటే కొన్ని సెంటిమెంట్గా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఆయన కళ్ళు శివుడికి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఓకే రా, బ్రహ్మాండమైన స్టోరీ ఎంచుకున్నాడు రా. మోహన్ లాల్ గారిని పెద్ద ప్యాన్ ఇండియా స్టార్లు పెట్టాడంటే, ప్రభాస్ గారి పెళ్లి సీన్లు అంటే నీకెందుకు అని అంటాడు కదా. సో ఆయన అందరికీ అదే క్వశ్చన్ వేస్తారు. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టే ప్రభాస్ గారు అనమాట. ఎందుకంటే ఆయన ఉన్న మంచు విష్ణుని కాదు, మంచు ఫ్యామిలీని దారిలో పెట్టారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే 60% వస్తారేమో, ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి 100% ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్. 40 నిమిషాల సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, విజువల్ పరంగా కానీ అందరూ కూడా. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు ఎంట్రీ అవుతారని చెప్పి థియేటర్లో గోల్డెన్ స్క్రీన్, పెద్ద స్క్రీన్ కదా, ఎంతమంది ఉన్నారు, అందరూ ఫోన్లో ఆన్ చేసుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తారని. నేను వెనక తిరిగి చూస్తే మొత్తం ప్రతి ఒక్కరు ఫోన్లో ప్రభాస్ గారు అనమాట. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆయన చేసిన పాత్ర తిన్నదే, ఆయన అదృష్టం ఏం చేసుకున్నాడో ఇండస్ట్రీలో తెలియదు. కానీ శివుడు, రాముడు, ఇంకేమీ ఉన్నాయి మొత్తం అన్ని ఇంకా వేసేస్తారు, అన్ని దేవుళ్ళు వేస్తారు ఆయన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు. ఓవరాల్గా ఒకటే చెప్పాలంటే, మంచు ఫ్యామిలీ ఈసారి ఒకటయ్యి మంచిగా ఒక మంచి ప్యాన్ ఇండియా కొట్టారని నేను అనుకుంటున్నాను. చెప్పొచ్చండి, వెళ్ళొచ్చు, ఏమో చెప్పలేం, అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే మౌత్ బ్యాక్ ఎలా ఉంటుంది అంటే, సెకండ్ హాఫ్ కనపడుతుంది 300 కోట్లు బాగానే ఉందిరా, బాగానే కష్టం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో తీస్తే మనకి కృష్ణకాంత్ పార్క్లో కూడా తీసేచ్చు ఆ సినిమా. కానీ మ్యాటర్ ఉంది కాబట్టి అక్కడ న్యూజిలాండ్ వెళ్ళారనమాట. మ్యాటర్ ఉంది, ఎందుకంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ అవన్నీ సీజీ పెట్టచ్చు. కానీ ఓన్గా కొన్ని జలపాతాలు కానీ, లేకపోతే అక్కడ కొన్ని విజువల్గా మనం చూస్తే మన ఎక్స్పీరియన్స్ మనం కలుగుద్ది అనమాట. ఓవరాల్గా బాగుంది. తమ్ముడు సో కన్నప్ప మూవీ నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి రాలేదని. ఎందుకంటే మంచు విష్ణు సినిమాలో అంటేనే నాకు మనోడికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలో అదే ఉంది సినిమాలో. డైరెక్టర్ని పెట్టిన బాలీవుడ్ని డైరెక్టర్ని తెచ్చుకున్నా మనోడికి నచ్చినట్టు తీసుకున్నాడు సినిమాని. ఆ క్లోజ్అప్ షాట్స్ కానీ, లేదంటే ఆ జంప్స్ కానీ, అంటే మెయిన్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ సరిగ్గా చూసుకోలేదు. మనకు ప్రతిది కూడా ఎడిటింగ్ చిరాకు వస్తుంది, విజువల్ ఎఫెక్ట్స్ చిరాకు వస్తాయి సినిమాలో. వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టినా ఒక యుద్ధ భూమి అనేది ఫైట్ చేసినప్పుడు అందులో మనకు నరికే విధానం కానీ, లేదా చూపించే విధానం కానీ చాలా మారాలి. బట్ ఇలా వచ్చి కొట్టుకుంటారో ఫైట్ అయిపోతుంది. దీని అమ్మ ఓరే, నీకు అంత బడ్జెట్ లేనప్పుడు ఇంకెందుకు వెళ్ళాను యుద్ధ భూములు, ఇంత ఫైట్లు, ఇంత కథని, ఇలాంటి కథను తీసుకోవడం. ఏదో నార్మల్ లవ్ స్టోరీ, ఏదో ఫ్యాంటికల్ ఏదో చేసుకోవాలి కదా. నా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు అంటే ఎగ్జాక్ట్గా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా బాగుందన్న. ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు గూజ్ బంప్సే. తర్వాత కన్నప్పగా మారిన ఆ సీన్ ఏదైతే, కన్నుగా తీసే సీన్ ఏదైతే ఉందో, ఆ శివ శంకర సాంగ్స్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమాకి. చాలా అంటే చాలా బాగా కొట్టాడు.